కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో మోటార్ వాహనాలు వర్క్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా పేర్కొన్నారు. కడప నగరంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 20-21 తేదీలో విశాఖపట్నంలో ఆటో మోటార్స్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ నెల 20-21 తేదీ విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించినటువంటి గోడపత్రాలు కూడా ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆటో మోటార్లో పనిచేసినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి వర్కర్లకు ఒకటి సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టం అనేటువంటిది ఇప్పటి వరకు రూపొందించలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసి వాళ్ళ స్వయం శక్తితో ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ వాహనాల కొనుగోలు ద్వారా వచ్చేటువంటి 1% సెస్ పక్కకు తీసి భవన నిర్మాణ సంక్షేమ మండలి తరహాలో వీళ్ళకు కూడా ఒకటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీ అనేక సంవత్సరాలుగా మరి విజ్ఞప్తులు చేస్తున్నా కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత ఉందని చెప్పి E20 అంటే ఇథనాల్ కలుపుతామని చెప్పి అంటే ఇరాన్ అక్కడ ఉన్నటువంటి యుద్ధం మూలంగా ఈ యొక్క పెట్రోల్ కొరత తీర్చేందుకు వాహనాల్లో E20 ఇథనాల్ కలుపుతామని చెప్పి ఒక పక్క ప్రభుత్వాలు చెప్తున్నా ప్రజల యొక్క గోడ్ అంటే ఈ ఇథనాల్ కలపడం మూలంగా వాహనాలు తొందరగా రిపేర్ వస్తాయని చెప్పి ఒక పక్క సైంటిస్టులు చెప్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా జీఎస్టీ, లోకల్ ట్యాక్స్, ఇతర రకరకాల ట్యాక్సులు ఈరోజు యొక్క పెట్రోల్ డీజిల్ పైన వేస్తున్నారు. వాటి యొక్క పన్నులన్నింటినీ తగ్గించాలని చెప్పి ఏఐటీసీగా మరి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు సమగ్రమైనటువంటి వాళ్ళకి ఎందుకంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ అలాగే వాళ్ళకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఇలాంటి ఏవి లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. తక్షణం వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో వందలాది మందితో ఈ ఆటో కార్మికులందరూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 21వ తేదీన కూడా ఆ రోజు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించి ఇక భవిష్యత్తులో ఆటో కార్మికులకు సంబంధించినటువంటి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు కూడా రాని పరిస్థితి ఉంది. ఒక పక్క ఆన్లైన్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ దాదాపు 3-4 సంవత్సరాలుగా ఆన్లైన్లో పెట్టి ఇదే మీరు చూపించుకోండి పరిస్థితి ఉంది. అలాగే ముప్పటిగా చలానాలు కూడా ఆటో కార్మికులు ఎక్కేటప్పుడు లేదా ప్రజలు ఎక్కేటప్పుడు ఫోటో తీసి చలానాలు పంపించే పరిస్థితి ఉంది. ముప్పటి చలానాలు కూడా రద్దు చేయాలని చెప్పి ఏఐటీసీగా మరి డిమాండ్ చేస్తున్నాం.